మన దేశం కోసం మన జాతిని గీతంగా పడ సమయంలో గౌరవంగా నిలబడి మన ఆటను స్మరించుకుందా. మనకి ఏ కులమైనా ఏ మతమైనా ముందుగా మనమంతా భారతీయులం. ఆటుగా ఎక్కువగా ఒక్కడే నిలబడగా 24 గంటలు 1440 నిమిషాలు ఒక్క ముందుగా ఈరోజు తొలి ఏకాదశి అందరికీ కూడా జైత్యాల ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా మొహరం శుభాకాంక్షలు. మరి పండుగ సందర్భంగా ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళు గత 2 నెలల కిందనే నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాం. కానీ ఈరోజు మరి అందరూ కూడా మొదటి పండుగ జరుపుకునే ఈ పండుగ దినం మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరు పండుగ జరుపుకుంటారు. కానీ ఇవాళ మనం ఆ పండుగలు జరుపుకునే విధంగా స్వేచ్ఛా వాయువులను ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మన భారతదేశం యొక్క మరి ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారికి మరి పూలమాల వేయడం అనేది నిజంగా కూడా భగవంతుణ్ణి దర్శించుకున్న భాగ్యం కల్పించినందుకు అందరికీ కూడా అంబేద్కర్ సంఘం నాయకులు నల్లశ్యామ్ గారికి, పెద్దలు నారాయణ గారికి, మరి పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులు కూడా ఈరోజు అందరం కూడా మనం కదిలి పండుగ రోజైనా కూడా మన పండుగను ఈరోజు పండుగలో జరుపుకునే విధంగా చేసిన మరి ఆ భగవంతుడు అంబేద్కర్కు మరి నాతో పాటుగా ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ, మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి స్మరణ ప్రతి ఆదివారం అయితే ఏదైతే వాళ్ళు తలపెట్టిరో నిజంగా కూడా వారికి మనస్ఫూర్తిగా ఒక బహుజన బిడ్డగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే మనము అన్నం తినగలుగుతున్నాము, బతికి గట్టగలుగుతున్నాం అనేది ప్రతి చిన్నవాడి పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కేవలం జయంతి వర్ధంతులకే మాత్రమే పరిమితం కాకుండా ఈ విధంగా మనము సమాజంలో మన హక్కులను ఏ విధంగా పొందగలుగుతున్నాం, మన సామాజిక న్యాయం ఏ విధంగా మరి ఇచ్చిన నాయకుడి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నల్లశ్యామ్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్నట్టుగా ప్రతి గ్రామాన కూడా ఈ అంబేద్కర్ స్మరణ ఏదైతే ఈ నివాళులు అర్పిస్తామో అక్కడ ఉన్న వాళ్ళందరికీ, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఆదివారం మా గ్రామంలో మరి అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పిస్తాం. ఎందుకు అని అంటే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి నాయకుడు, మన హక్కులను ఇచ్చినటువంటి నాయకుడు, ఇలా చదువునిచ్చినటువంటి గొప్ప మరి భగవంతుడు లాంటి దేవుడు. అదేవిధంగా రిజర్వేషన్లను మరి ఈనాడు తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా జైత్యాల జిల్లాకు నేను అయినానంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే అని
ఆర్టికల్ 3 ద్వారానే ఆయన మరి తెలంగాణ రాష్ట్రాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పడడంలో మరి అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తిని తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వారి ఆశయ సాధనకు అనుగుణంగానే జైత్యాల చిన్న జిల్లా అయినా కూడా చిన్న జిల్లాలు ఏర్పరచుకున్నాం. మరి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు జైత్యాల జిల్లా ఏర్పడిందంటే ఆ మహాత్ముడు అంబేద్కర్ గారి మరి యొక్క ఆశయ సాధన వారు రచించిన రాజ్యాంగం జిల్లా ఏర్పడిందంటే ఆ మహాత్ముడు అంబేద్కర్ గారి మరి యొక్క ఆశయ సాధన వారు రచించిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాడు ఒక్క ఆదివారమే సరిపోదు, మనం పీల్చే గాలి శ్వాస మరి నిశ్వాసాలుగా ఏదైతే పిలుస్తామో ప్రతి మన శ్వాసలో అంబేద్కర్ గారి స్మరణ ఉండాలని చెప్పేసి నేను అందరికీ కూడా మరి మీడియా ద్వారా ప్రజలకు కూడా కోరుతా ఉన్నా. చాలామందికి తెలియకపోవచ్చు మనం ఈ శ్వాస పీల్చుకోవడం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాడు మరి దళితులను అదేవిధంగా బహుజన బిడ్డలను ఏదైతే ఈనాడు వచ్చినటువంటి సర్కార్ చిన్న చూపు చూస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితులు బాగుపడాలి, మరి కింది అట్టడుగు వర్గాలు కూడా బాగుపడాలి అంటే ఏ విధంగా బాగుపడాలి, అది ఆర్థిక సమానత్వం ఆర్థిక సమగ్రాభివృద్ధి సాధించినప్పుడే ఆ వర్గాలు బలోపేతమైతే అని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బంధు అని చెప్పేసి వారి దళితుల జీవితాల్లో చీకటిని తొలగించే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని నిర్వహించి మొదటి విడతగా లాస్ట్ చివరి దళితుని వరకు కూడా చేరే విధంగా ఆ కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెడితే ఇవాళ ఈనాడు మరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి సీట్లో కూర్చోవడానికి మాత్రమే మీకు దళిత బంధు 12 లక్షలు ఇస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి ఈ యొక్క మరి కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు దళిత బంధు ఎందుకు ఇవ్వమని చెప్పేసి మా దళితుల పక్షాన మా అట్టడి వర్గాల బహుజన బిడ్డల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. దళితుల ఓట్లు కావాలి, మరి నీ సీటు కోసం మా ఓట్లు కావాలి తప్ప మేము బాగుపడడం నీకు నచ్చదా? మరి పేదలు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే మరి దళితుల్లో ఉంటారు, బహుజన బిడ్డల్లో ఉంటారు. మరి వాళ్ళు బాగుపడడం ఈ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. కేవలం వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను మరి ముందుగా పొందుపరిచినటువంటి నాయకుడు మరి మన హక్కులు మన రిజర్వేషన్ల ప్రకారం మనం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం రచిస్తే మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే అసెంబ్లీ నుంచి కేంద్రానికి పంపారు. ఇవాళ మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి అని చెప్పేసి మేమెంతో మాకంతో అని చెప్పేసి మా బహుజన బిడ్డలందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కేవలం అసెంబ్లీలో పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా పూర్తిగా సఫలమైన ఎక్కడ కూడా లేదు. ఇవి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తప్పకుండా మరి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా హక్కులు పొందాల్సినటువంటి ఆ ఎస్సీ బీసీ బిడ్డలందరూ కూడా అన్యాయం అయిపోతారు. కామారెడ్డి డిక్లరేషన్లు ఏమో నీ పదవి కోసం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినావు. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలైన తర్వాతనే మీరు ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఈ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర తెలియక చాలామంది కూడా కొందరివాడిగా చిత్రీకరిస్తారు. కాకపోతే ఎక్కడున్నా కూడా అందరి వాడు ఇలా అంబేద్కరుడు అనేది అందరం కూడా మర్చిపోవద్దు. పొద్దున్న లేచి అంబేద్కర్ని మనస్ఫూర్తిగా కలిస్తేనే మన జీవనం ప్రయాణం ముందుకు సాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇచ్చిన హామీలను మా బహుజన బిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దళితుల పక్షాన బహుజన బిడ్డల పక్షాన మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి